నా పేరు కె నారాయణరావు. మాది అల్లూరు సీతారామరాజు జిల్లా హుక్కుంపేట మండలం చీకుమదల పంచాయతీ ముసిపాడు గ్రామానికి చెందిన పీటీజీ కులస్థలం. అయితే మా గ్రామానికి సుమారుగా వచ్చి 80 హౌసెస్ ఉన్నాయి. అయితే ప్రధానంగా జనాభా వచ్చి 400 పైబడి మేము ఉన్నాం. అయితే దీనికి కారణంగా మనకు మొన్న వచ్చినటువంటి ఆ మొంతా తుఫాన్కి మరి మా గ్రామంలో ఉన్నటువంటి రోడ్డు మరి చాలా కొట్టుకుపోవడం జరిగింది. దీంట్లో పరంగా మరి అదే రోడ్లో మరి రాయిలు కానీ ఈ రకంగా కొట్టుకొని పోతే మాకు ఆ గ్రామంలో ఏ వెహికల్స్ రావాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే మా గ్రామంలో ప్రధానంగా హౌసెస్ అవుతున్నాయి. దీనికి ఒకవేళ ఇసుక లోడ్ రావాలన్నా, సిప్స్ లోడ్ రావాలన్నా దీనికి మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి దీనికి గతంలో మేము ఎన్నోసార్లు స్పందనకి మేము ఇవ్వడం జరిగింది. పంచాయతీ పెద్దలకు, ఎంపీటీసీలకు అందరికీ కూడా మేము దీని విషయమై చెప్పడం జరిగింది. కానీ ముందుకు ఎవరు రాకపోవడం వలన ఈ రోజున మేము మా గ్రామంలో ఉండి సుమారుగా 80 గడపలుండి ఒక్కొక్కరు మేము ప్రతి ఇల్లు నుంచి 200 ఎత్తుకొని స్వతహాగా శ్రమదానం చేయట విషయంలో సొంతంగా మేము ఈ యొక్క జేసీబీని తెప్పించుకొని ఈ యొక్క రోడ్డును చేయడం జరుగుతుంది. కాబట్టి వెంటనే దీనికి పిఎం జన్మన్ కింద ప్రతి గ్రామానికి రోజున ఆ సెంట్రల్ నుంచి పీటీసీ గ్రామాలకి రోడ్డు ఇచ్చేయమని గవర్నమెంట్ చెప్తుంది. దీనికి గ్రామంలో ఎన్నోసార్లు వచ్చి రోడ్డును కొలవడం జరిగింది. అయితే పని రేపు ఎల్లుడు అని చెప్పేసి గడుపుతున్నారే తప్ప ఎవరు కూడా ముందుకు వచ్చి చేయడానికి అయితే చేయడం లేదు. కాబట్టి దీనికి గవర్నమెంట్ వెంటనే స్పందించి మా గ్రామంలో శాంక్షన్ అయినటువంటి రోడ్డును వెంటనే తార్ రోడ్డు చేయవలసిందిగా మేము గ్రామం తరఫున మేము మనం చేసుకుంటున్నాం. మా హుక్కుంపేట మండలము చీకుమదల పంచాయతీ ముసిరిపాడు గ్రామము. నా పేరు కె ఆనందరావు. ఇది ముంతా తుఫానంలో మా రోడ్డు కొట్టుకొని వెళ్ళిపోతే ఇప్పుడు మేము జేసీబీ తెప్పించుకొని సొంత డబ్బులు లేపేసుకొని మేము ఇది తయారు చేసుకుంటున్నాము. అసలు గ్రామీణ సిరీళ్ళు కూడా తీసుకెళ్ళడానికి అందుబాటు లేకుండా అయిపోయింది రోడ్డు. దానివల్ల ఇప్పుడు జేసీబీ తీసుకువచ్చి మేము ఈ రోడ్డు బాగు చేయడానికి జరుగుతుంది. అలాగే ఏంటంటే మాకు 80 కుటుంబంలో 450 జనాలు ఉన్నాము. దానికి చాలా ఇబ్బంది పడుతూ ఇప్పుడు ఇల్లులు కూడా వచ్చింది. దానికి ఇసుక రోడ్లు, మీటర్లు దించడానికి కూడా అందుబాటు లేకపోయి రాయిలు అక్కడ మధ్య రోడ్లో పడిపోతే చాలా ఇబ్బంది కారంలో జరుగుతుంది. ఇప్పుడు మనం బైక్ వెళ్ళడానికి సందు లేకుండా ఈ ముంతా తుఫానంలో తీసుకెళ్ళిపోతే రోడ్డు కొట్టుకొని పోతే చాలా ఇబ్బందిలో ఉన్నాము. దాని గురించి జేసీబీ సొంత డబ్బులతోనే లేపి మేము రోడ్డు చేయించుకుంటున్నాము. అదే ఈ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇది సహకారం చేస్తారేమో అని మేము కోరుకుంటున్నాము. నమస్కారం అండి. అల్లూరి సీతారామరాజు జిల్లా చీకుమదల పంచాయతీ ముసిరిపాడు గ్రామానికి చెందినటువంటి పీటీజీ గ్రామస్తులు మేము. అంటే పీటీజీలకు సంబంధించి పిఎం జన్మన్ నుంచి మనకు ప్రతి ఒక్క పీటీజీ అనే గ్రామంలోనికి ఇల్లులు అనేది ఇవ్వడం జరుగుతుంది. అందులోని మా ఊరిలో కూడా దాదాపుగా చాలా పిఎం జన్మన్ నుంచి హౌసెస్లు కొత్తగా మా ఊరిలోని శాంక్షన్ అయ్యింది. అందులోనే మేము మెటీరియల్స్ అన్నీ కూడా తీసుకెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతున్నామండి. రూట్ బాగలేదనేసి చెప్పేసి మాకు ఏం చేస్తున్నారంటే 5,000కి రావాల్సిన లోడ్లు మనకు 7,000, 8,000 ఇప్పుడు 10,000 వరకు పెంచేసారండి. మెయిన్ కారణం రూట్ బాగలేదు అన్న కారణంతోనే. కాబట్టి మొన్న ముంత తుఫాను వచ్చేసి ఇంకా ఏదో రాయిలు వేసుకొని మట్టి వేసుకొని అలాగ మేము తీసుకొచ్చే వాళ్ళమి. ఇప్పుడు మొన్న ముంత తుఫాన్లో మొత్తం కొట్టుకెళ్ళిపోవడం జరిగింది. మెయిన్ మాకు రూటు లేకపోవడం వల్ల గర్భిణీ స్త్రీలు అయితేనేమి, బయట ఎమర్జెన్సీ విషయంలో అయితేనేమి మేము బయట వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది. కాబట్టి వెంటనే, ఎందుకంటే పీటీజీకి సంబంధించి పిఎం జన్మల్లోని ప్రతి ఒక్క గ్రామంలో ఇస్తూ ఉన్నారు కాబట్టి రూట్లు ప్రత్యేకంగా తార్ రూటు ముసిరిపాడు గ్రామానికి వెంటనే మంజూరు చేయవలసిందిగా మా గ్రామం తరపున మేమైతే అందరూ కూడా కోరుకుంటున్నాము. అదే మేము 200 చొప్పున వేసుకొని ఈ రూటు చందలు వేసుకొని మేమైతే ఏం చేసుకుంటున్నామంటే చందలు వేసుకొని జేసీబీ తెప్పించి ఇలా వేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ గవర్నమెంట్ వెంటనే అధికారులు అయితేనేమి, సర్పంచ్లు అయితేనేమి, ఎంపీటీసీలు అయితేనేమి, ఇంకా ఇది పై అధికారులకి ఈ వీడియో ద్వారా వెళ్ళాలని మేము కోరుకుంటున్నాము. ఈ వీడియో ద్వారా వెళ్ళి పెద్దలు కూడా స్పందించి మాకు తార్ రోడ్డు వేయగలిగితే మేము ఈ గ్రామస్తులు అందరూ కూడా సంతోషంగా మేము ఆనందంగా ఉంటామనేసి మేము ఈ యొక్క సమయంలో మేము గ్రామం తరపున మేము కోరుకుంటున్నామండి. కాబట్టి ఈ యొక్క చిన్న మాటలు మీ అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క వెంటనే ఈ యొక్క రూటును మాకు
ఎలాగైనా మాకు అందించాలని మేము కోరుకుంటున్నాము. ఈ యొక్క గ్రాంట్లో ఎలాగో ఉంది కాబట్టి ఈ గ్రాంట్ని మాకు వెంటనే సక్సెస్ చేయాలని, మాకు తార్ రూట్ వేయాలని మేమందరూ కూడా కోరుకుంటున్నాము.